ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మన లేఖలో ఎటువంటి అంశాలు పొందుపరిచారో ఒకసారి చూస్తే కనుక ఇది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? మొదటిగా ఆ లేఖలో చూస్తే కనుక సర్పంచ్ల పెండింగ్ బిల్లు తక్షణమే చెల్లించాలని కోరుతూ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. మరొక దృష్ట్యా ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగపరిచింది, ఏ రకంగా దారి మళ్లించిన విషయంలో కూడా చాలా కూలంకషంగా చర్చించినట్టుగా ఇప్పటికే ప్రస్తుతం తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వారు గ్రామాభివృద్ధి కోసం సొంత నిధులతో చేసిన పనులకు ప్రభుత్వం నుండి డబ్బులు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు పెండింగ్ బిల్లును వచ్చిన వెంటనే చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చిన విషయం సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అయితే గతంలో అసెంబ్లీ వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రకంగా ధ్వజమెత్తారు. ఎందుకు పెండింగ్ బిల్లుల విషయంలో సర్పంచ్ ఇబ్బంది గురి చేస్తున్నారు? గతంలో అనేక మంది సర్పంచులు కూడా రాజీనామా చేసిన వారు కొందరైతే మరికొంతమంది ఆత్మహత్యలకు సైతం తెగబడి ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు కొంతమంది సర్పంచులు కూడా భిక్షాటన కూడా చేసుకున్న పరిస్థితి నిత్యం. ఈరోజు గ్రామీణ స్థాయిలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. అది రైతు వేదిక నుంచి మొదలుకుంటే గ్రామీణ స్థాయిలో ఒక రైతు విలేజ్ పార్క్ వరకు కూడా, ఒక విలేజ్ పార్క్ వరకు కూడా ప్రతిదానికి కూడా శ్మశాన వాటిక తదితర అంశాలన్నింటిలో కూడా సర్పంచ్ల ప్రమేయం, సర్పంచ్లు సొంత నిధులతోని డబ్బులు వెచ్చించి ఈరోజు అక్కడ అభివృద్ధి చేశారు. అయితే అటువంటి అంశాల్లో బిల్లులు రాక అనేక మంది సర్పంచ్ రోడ్డు ఎక్కినప్పుడు, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికలోకి వెళ్తున్న నేపథ్యంలో మా ప్రభుత్వం రాగానే చెల్లిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. దాన్ని గుర్తు చేస్తున్నా అంటూ బండి సంజయ్ మరోసారి ఈ లేఖలో పొందుపరిచారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 50 రోజులు కావస్తోంది. గ్రామాభివృద్ధి కోసం సర్పంచులు చేసిన పనులను పెండింగ్ బిల్లుపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచులు ఆందోళన చెందుతూ ఆర్థిక ఇబ్బందితో మానసిక క్షోభకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కావస్తోంది. అయితే బండి సంజయ్ గారు గుర్తు చేసే ఏంటంటే ఇటీవల కాలంలో తొలివెలిగే ఏకంగా ఎక్స్క్లూజివ్గా చేసింది ఏంటంటే ఇటీవల కాలంలో సర్పంచ్ల ఫోరంకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సుమారుగా ఒక 1000కి పైగా సర్పంచ్లందరూ కూడా, గ్రామీణ ప్రాంతాల సర్పంచ్లందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా మల్లు రవి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన కోదండరామ్ గారు హాజరయ్యారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు హాజరై వాళ్లకు సర్పంచ్లకు మద్దతుగా నిలిచారు. వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను, డెఫినెట్గా ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. గతంలో 2-3 రోజుల క్రితం సీతక్క కూడా సర్పంచ్ల పెండింగ్ బిల్లు అంశం ప్రభుత్వ దృష్టిలో ఉన్నది, డెఫినెట్గా అందరి సమస్యలు తీరుస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదని రకంగా బండి సంజయ్ మాట్లాడడం అయితే కొంత రకంగా ఆశ్చర్యం గురి చేస్తోంది. ఎందుకంటే సర్పంచ్ల యొక్క విషయం ప్రభుత్వ దృష్టిలో ఉన్నది. సీతక్క మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మంత్రి హోదాల తర్వాత మల్లు రవి కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో డెఫినెట్గా అంశం ఉంది. మంత్రులు కూడా డిస్కస్ చేస్తున్నారు. డెఫినెట్గా నిధులు సమకూర్చుకున్న తర్వాత పెండింగ్ బిల్లు మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పి చాలా కరాఖండిగానే వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. అయితే బండి సంజయ్ చెప్తుంది ఏంటిది, 50 రోజులు కావస్తున్న గ్రామీణాభివృద్ధి కోసం సర్పంచ్ చేసిన పనులకు పెండింగ్ బిల్లు ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సర్పంచ్లు మొత్తం రోడ్లు ఎక్కుతున్నారు. దయచేసి వెంటనే ఎంత నిధులు అంటే 1850 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు వెంటనే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాను. ఇక 1850 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన విషయం మీకు విదితమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి రాష్ట్రంలో అనేక చోట్ల సర్పంచులు తమ సొంత నిధులతో ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి పనులు చేపట్టారు. అయితే ఈరోజు కూడా వార్తాపత్రికలు చూస్తే కనుక ఇక్కడ ఏమున్నది, సొంత నిధులతోని అంటే నేరుగా ప్రజాప్రతినిధులు సర్పంచ్లే కాంట్రాక్టర్లుగా మారిన పరిస్థితి. అయితే దానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వార్తా కథనాలు చూస్తే కనుక ఒక కొత్త రకమైన ప్రణాళిక రూపొందిస్తోంది. 1,00,000 లోపు కనుక ఉంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారం నామినేటెడ్ పద తరహాలో ఆ టెండర్లు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ టెండర్ కనుక 1,00,000 రూపాయల కంటే పైబడి ఉన్నట్టయితే డెఫినెట్గా టెండర్ల రూపంలో పిలిచేటువంటి అవకాశం ఉన్నది అంటూ కూడా ఒక కొత్త రకమైన ప్రణాళికకు రూపొందించుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఇక్కడ సర్పంచులు సొంత నిధులు ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు. సో ఈ సొంత నిధులు ఖర్చు చేయడం అనేది ఒక రకంగా నాణ్యత లేకపోవడం ఒక ఎత్తు, మరోవైపు సొంత నిధుల కోసం సర్పంచులు లాంటి వారు రోడ్ ఎక్కడ మరొక వైపు ఈ రకంగా నానా రకాల సమస్యలు ఉత్పన్నమైన నేపథ్యంలో ఈ రకంగా చేయకూడదు. పూర్తిగా కాంట్రాక్ట్కి సంబంధించి ఒకవేళ కనుక 1,00,000 రూపాయల లోపు ఉంటే నామినేటెడ్ రూపంలో, లేదంటే
లక్షకు పైబడి ఉంటే కనుక అది టెండర్ రూపంలో పిలిచే అవకాశం ఉన్నట్టుగా కొత్త రకం ప్రణాళిక రూపొందించబోతోంది పార్టీ ప్రభుత్వం. ఇక కొంతమంది సర్పంచ్లు తమ స్వంత ఆస్తులు అమ్మి అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు బిల్లు మంజూరు చేయకపోగా చేసిన పనులకు చాలా పంచాయతీలో రికార్డు చేయకుండా ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెడుతున్నారట. చేసిన పనులను కూడా రికార్డు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారట. ఇక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచులు చేసిన పనులను రికార్డు చేయమని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నాము. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి కోసం ఇస్తున్నటువంటి నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు కాకుండా కరెంటు బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు నిధులను వెచ్చించడం ద్వారా గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఈ నిధులు వస్తాయని ముందస్తుగా అభివృద్ధి పనులు పూర్తి చేసిన సర్పంచ్ నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులను మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో మన్రేగా ద్వారా వచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగ పాలైనవి, రకరకాలుగా వాటిని వెచ్చించారు. ఇక గత బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రాక్టర్ ఈఎంఐలు కూడా చెల్లించిన పరిస్థితుల్లో ప్రస్తుతం సర్పంచులు ఉన్నారు. మరోవైపు మల్టీపర్పస్ వర్కర్లకి, గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వడం కోసం కూడా గ్రామ పంచాయతీలో అరకొరగా ఉన్నటువంటి నిధులు సమకూర్చుకోలేక సొంత జేబుల్లో నుంచి ఇచ్చిన పరిస్థితి. సో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉద్దేశించి బండి సంజయ్ రాసినటువంటి లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి నిధులని కాస్త దుర్వినియోగపరుస్తూ ఓవరాల్గా దీన్ని రకరకాలుగా వెచ్చించడం జరిగింది. కాబట్టి ఒక రకంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సో ఇబ్బందులు కూడా తొలగిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ కసరత్తు చేయాలంటూ కూడా బండి సంజయ్ కోరుతున్నారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 65 మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారట. తెలంగాణ రాష్ట్రంలో 112,679 మంది సర్పంచ్లు ఉంటే దాంట్లో 65 మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా. సో తెలంగాణ వచ్చిన తర్వాత మన గ్రామ పంచాయతీలు బాగుపడితే మన సొంత నిధులు మనమే ఖర్చు చేసుకోవచ్చు, మనకు ఎవరి పెత్తనం ఉండదని చెప్పినటువంటి కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 65 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు తీసుకువచ్చి పనులు చేసి ఆ బిల్లులు రాక మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రఘుమాపురం గ్రామ సర్పంచ్ సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మీకు తెలిసినవే. ఇక గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసి పరిస్థితి నెలకొంటే దేశానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నాం అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెలాఖరులో రాష్ట్రంలోని సర్పంచ్ల పదవీకాలం ముగియబోతోంది. చేసిన బిల్లులకు డబ్బులు రాక అప్పులు తీర్చే మార్గం లేక ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్పంచ్లు సతమతమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గత 21 నెలలుగా గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులు 6,400 కోట్ల రూపాయలు సైతం పెండింగ్లో ఉన్నాయి. ఇక వీటిని గ్రామాలకు మంజూరు చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. వెంటనే ఈ నిధులను మంజూరు చేయాలని కోరుతున్నాం. అయితే 21 నెలల నుంచట, అంటే బీఆర్ఎస్ పార్టీ సుమారుగా 2 సంవత్సరాలుగా సర్పంచ్లకు ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 21 నెలలుగా రావాల్సినటువంటి 6,400 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయాలంటూ బండి సంజయ్ లేఖలో పొందుపరిచారంటే 2 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేనట్టుగా బండి సంజయ్ చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అనే అంశం కింద పేజీ నెంబర్ 25లో కొన్ని హామీలు స్థానిక సంస్థలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ హామీలను అమలు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇక రాజ్యాంగంలోని 73 రాజ్యాంగ సవరణ ప్రకారం 3 అంచెల స్థానిక సంస్థల విధులతో పాటు పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా. అంటే ఫెడరల్ సిస్టమ్ అంటే స్థానిక సంస్థలు, ఆ తర్వాత స్టేట్ రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత దేశంలో అంటే 3 అంచెలుగా ప్రభుత్వ పరిపాలన ఉంటుంది. సో ఈ దశలో మీరు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా ఈ 3 అంచెల ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన అనేది సుగమంగా చేస్తామంటూ కూడా మీరు చెప్పినటువంటి ఆ విషయాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నట్టు కూడా బండి సంజయ్ పొందుపరిచారు. ఇక మీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సర్పంచులు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచాలని, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీలకు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నిధులు లేక స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. కనీసం మీరు వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చకుండా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలకు హక్కుల నిబంధనలు బదలాయించాలని కోరుతున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్పంచ్ పెండింగ్ బిల్లు వారు చేసిన పనులకు రికార్డు చేయడం తదితర అంశాలపై సంఘం ప్రతినిధులతో వెంటనే చర్చించి వారి న్యాయపరమైన కోరికలను పరిష్కరించాలని కోరుతున్నాం. అయితే ఓవరాల్గా ఇప్పటికే సర్పంచ్ల ఫోరానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తుల సర్పంచ్ల మొత్తం కూడా పెద్ద ఎత్తున ఒక భేటీ అయిపోయి వాళ్ళందరూ కూడా ఒక నిర్దేశానికి వచ్చినప్పటికీ వాళ్ళు ఒక సమస్య ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఉన్నటువంటి సర్పంచ్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో బీఆర్ఎస్ సర్పంచులు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి నాకు తెలిసి సుమారుగా బండి సంజయ్ ఆశ్రయించడం జరిగింది సర్పంచ్. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పోదామంటే అసలు తప్పు సృష్టించిందే ఇక్కడ కాబట్టి, తప్పు చేసిందే వీళ్ళు కాబట్టి వీళ్ళ తప్పుని ఎక్కుపెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ ఈ సర్పంచులు అందరూ వచ్చి మీద పడిపోతే పెండింగ్ బిల్లు చెల్లించాల్సి వస్తున్నట్టుగా వాళ్ళు కేవలం మాటల హామీలకు మాత్రమే పరిమితం అయిపోతారు తప్ప నిజంగా యాక్షన్ ప్లాన్ కానీ ఆ రకంగా ఇది కనిపించలేదు. సో మరొక ప్రతిపక్ష పార్టీ ఉన్న బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎక్కిపెట్టేందుకు సర్పంచులు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే బండి సంజయ్ ఈ లేఖ ద్వారా పొందుపరిచారు. మరి ఈ లేఖకు ఎటువంటి రియాక్షన్ దొరుకుతుంది, రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారు? నిజానికి ఈ 1850 కోట్లు ఏవైతే ఉన్నాయో నేరుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళ జేబుల్లోంచి తీసి అటు శ్మశాన వాటికి అయితేనేమి, విలేజ్ పార్క్ అయితేనేమి, రైతు వేదికలు అయితేనేమి, రకరకాలుగా జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలు, గ్రామీణ ప్రాంతంలో పలు సమస్యలు, ప్రజలకు అందుబాటులో సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విషయంలో మిషన్ భగీరథ పైపుల్ లీకేజ్, రకరకాలుగా వాళ్ళకు తోచినంతగా వాళ్ళ సొంత జేబుల్లో నుంచే వాళ్ళ కష్టార్జితాన్ని ప్రజలకు ఇచ్చేందుకు వాళ్ళు కొంతవరకు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్న కారణంగా బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి గతంలో సర్పంచ్ తీసుకొచ్చినప్పటికీ ఏకంగా ఆత్మహత్య సైతం చేసుకున్నారు. 65 మంది సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా బండి సంజయ్ లేఖలో పొందుపరిచారు. సో ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వం కనికరించలేదు కాదా, అట్లీస్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడిన దాఖలాలు కూలేవు. ఈ 3 టైర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫెడరల్ సిస్టమ్ అనేది మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది గత ప్రభుత్వం అంటూ కూడా సర్పంచ్లు ఆరోపణ చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుందంటూ కూడా వేడుకుంటున్నారు. ఆ దిశగానే బండి సంజయ్ని ఆ యొక్క సంఘం ప్రతినిధులు కోరడంతో ఆయన కూడా బహిరంగ లేఖగా విధంగా రేవంత్ రెడ్డికి రాస్తారు. మరి రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది? మరొక వారం రోజుల్లో సర్పంచ్ యొక్క పదవీకాలం కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతోంది? మరి పెండింగ్ బిల్లు విషయంలో కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ పాలన విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ విషయంలో కావచ్చు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతోంది? లేకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా సర్పంచ్ ఎన్నికలు ఉండకపోవచ్చు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతుంది మాత్రం చూడాల్సి ఉంది.